ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో, వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల, కొని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాల, తాగేది చూస్తే హాలాహలం, ఒంటి మీద చూస్తే పావులు, కట్టుకునే చర్మం చూస్తే, వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు, పైన కప్పుకున్నది చూస్తే పులితోలు. ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఇటువంటి మూర్తి ఏమిటో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామి. శంకరుడి దగ్గరికి ఎవరిళ్ళైన పాదాలు పట్టుకోగలరు. బుస్సను పక్క పాములా, ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా, ఓ పక్కనేమో 3 కన్నులా, ఓ పక్క చంద్రవంక, పెద్ద జటాజూటమా. ఏమందం ఉందండి శంకరుడికి. అదే మా స్వామి శ్రీ మహావిష్ణువు. మేఘశ్యామం పీతకౌసేయ వాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అంత అందగాడు కదా. ఏమిటండి శివుడు ఎందుకు ఇలా ఉంటాడు అనుకుందామంటే చిత్రం ఏమిటో తెలుసా అండి. ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసిన వాడు మొట్టమొదటి అసలు శ్రీ మహావిష్ణువు. ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు. కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి దిప్పి పొడిచాడు. ఇవన్నీ ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియుం తెలిసియుం నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడెట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర. ఏమిటో స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగుతోలు కప్పుకుని బ్రహ్మకపాలం పట్టుకుని హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు. అంత అంతగాడిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగభాగాన్ని పొందాడు. పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగభాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అందుకనే హరిహరమూర్తి అని ఒక మూర్తి.